రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం భారత రాజ్యాంగం పుస్తకాలు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఓ పవిత్ర గ్రంథమని అన్నారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న శక్తులను తిప్పికొట్టే బాధ్యత దేశ పౌరులపై ఉందని వ్యాఖ్యానించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి జ్ఞాన్ సుందర్ గారు, మా లీగల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అభిలాష్ గారు ఇరువురు కూడా ఇలా రాజ్యాంగం మనం 1949 26 నవంబర్ రోజున అడాప్ట్ చేసుకోవడం, 26 జనవరి 1950 రోజున పరిపూర్ణంగా అది ఆచరణలోకి రావడం అందరూ తెలిసిన విషయం. ఇవాళ పుస్తకాలు ఎందుకు బహుకరిస్తున్నారు మీకు అంటే, దేశంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత పాలన చేస్తున్న వ్యక్తులు రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సన్నగిలిన వేళ వారికి అనువుగా వారి పార్టీ యొక్క సిద్ధాంతాలుకి అనువుగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని జరుగుతున్న ప్రయత్నాలు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రతి పౌరుని మీద ఉంది. రాజ్యాంగం అనేది మనకు గ్రంథం, దాన్నే సమూలంగా మార్చాలనే ప్రయత్నాలు 2014 నుంచి ముమ్మరం చేశారు. ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం పరిపూర్ణంగా అమల్లో ఉండాలి అని నమ్మే వ్యక్తుల్లో గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భాగమైనటువంటి సోషల్ జస్టిస్ కాస్ట్ని ఇవాళ కాస్ట్ సెన్సస్ ద్వారా దేశ ప్రజలకి అందించాలనేటువంటి తాపత్రయం కూడా రాహుల్ గాంధీ గారు పడుతున్న సందర్భంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కుల సెన్సస్ చేపట్టడం అనేది కూడా ఇది హర్షించదగ్గ విషయం. తెలంగాణ యావత్ దేశంలో కుల సెన్సస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టు సందర్భం. మన వెనక వచ్చే భవిష్యత్ తరాలకి ఈ దేశంలో సుఖ సంతోషాలు ఉండాలంటే మనమందరం కూడా రాజ్యాంగ క్లాస్లో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతాను. లెటర్ కూడా రాస్తాం. ప్రతి క్లాస్లో ప్రియాంబల్ పెట్టే విధంగా రాజ్యాంగం కూడా పిల్లలు 8th క్లాస్ నుంచే రాజ్యాంగం మీద కొంత అవగాహన కలిగే విధంగా వారికి పాఠాలు ఉంటే కూడా బాగుంటుందని మేము ప్రభుత్వానికి సూచిస్తాం. థ్యాంక్ యూ. మా పీసీసీ ప్రధాన కార్యదర్శి